లాస్ట్ వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏందో అనుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంది మనకు ఫార్ములా E = ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఛార్జ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వేరే వేరే ఛార్జ్లలో అది ఎలా ఫ్లో అవుతుంది, దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పాయింట్ ఛార్జ్ అంటే ఒక పాయింట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది. అదే లైన్ ఛార్జ్, ఒక లైన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది. అదే సర్ఫేస్ ఛార్జ్, ఒక సర్ఫేస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది. అదే వాల్యూమ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్. నేమ్ వచ్చేసి లైన్ ఛార్జ్ డెన్సిటీ ఆర్ లైన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంట. లైన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మనం దేంతో ఇండికేట్ చేయాలంటే ρL, యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్. అదే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆర్ సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ని ρSతో ఇండికేట్ చేస్తాం. యూనిట్స్ వచ్చేసి C/m². ఇక్కడ ఓన్లీ m అని ఎందుకు వచ్చింది, ఇది ఓన్లీ లైన్ కదా, ఓన్లీ లైన్ కాబట్టి ఇలా ఉంటుంది. ఈ లైన్కి మీటర్ ఓన్లీ 1 మీటర్ ఉంటుంది. అదే సర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కదా, ఈ సర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ 1 మీటర్ వస్తుంది, అదే ఇక్కడ 1 మీటర్ వస్తుంది. అప్పుడు m/m² అయింది, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. అదే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఆర్ వాల్యూమ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ρV, యూనిట్స్ వచ్చేసి C/m³ ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు మనం పాయింట్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చూసుకుందాం. పాయింట్ ఛార్జ్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఛార్జ్ విచ్ ఆక్యుపైస్ ఏ పాయింట్ ఓన్లీ ఇన్ ద కాల్డ్ పాయింట్ ఛార్జ్ బట్ నో లెంత్ అండ్ నో ఏరియా అండ్ నో వాల్యూమ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్కి వచ్చేసి మనకు వాల్యూమ్ ఉండదు, ఏరియా ఉండదు, లెంత్ ఉండదు. ఇది పాయింట్ కాబట్టి దీనికి లెంత్ ఉంటుందా, ఉండదు. అదే ఇక్కడ చెప్తున్నాం. ఇట్ డిఫైన్డ్ యాజ్ ద ఛార్జ్ విచ్ ఆక్యుపైస్ ఏ పాయింట్, ఒక పాయింట్ని ఆక్యుపై చేస్తుంది, ఈజ్ కాల్డ్ పాయింట్ ఛార్జ్ బట్ నో లెంత్, నో ఏరియా, నో వాల్యూమ్. ఇవన్నీ ఏముండవంట. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ Q అండ్ యూనిట్స్ ఆర్ కూలమ్స్. ఇది Qతో రిప్రజెంట్ చేస్తాము, యూనిట్స్ వచ్చేసి కూలమ్స్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలక్ట్రాన్, ప్రోటాన్. దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి E = Q/4πε0r² AR. నెక్స్ట్ అలానే లైన్ ఛార్జ్ డెన్సిటీకి చూద్దాం. లైన్ ఛార్జ్ డెన్సిటీ ఆర్ లైన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఇది ρLతో ఇండికేట్ చేస్తాం. యూనిట్స్ వచ్చేసి చెప్పిన C/m², ఓన్లీ లైన్ కాబట్టి ఓన్లీ m ఉంటుంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఛార్జెస్ డిపాజిటెడ్ ఓవర్ ద యూనిట్ లెంత్ ఆర్ లైన్ ఈజ్ కాల్డ్ లైన్ ఛార్జ్ డెన్సిటీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఛార్జెస్ డిపాజిటెడ్ ఓవర్ ద యూనిట్ లెంత్. ఇందాక ఇప్పుడు స్టార్టింగ్లో ఒక లైన్ తీసుకున్నాం ఇలా, అప్పుడు ఛార్జెస్ అనేది ఇలా ఉన్నాయి కదా, ఇలా ఛార్జెస్ ఉండేదాన్ని మనము లైన్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఛార్జెస్ పర్ యూనిట్ లెంత్. ఆ యూనిట్ లెంత్లో ఎన్ని ఛార్జెస్ ఉంటాయో దాన్ని మనము లైన్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ρL, యూనిట్స్ ఆర్ కూలుంబ్ పర్ మీటర్. ఇప్పుడు ఇక్కడ ρL = మనకు ఫార్ములా ఏంది, ΔQ/ΔL. ρL ఇప్పుడు డిఫరెన్షియేషన్ తీసుకుంటే dV/Q/d/L. ఇప్పుడు నాకు ఓన్లీ dQ కావాలంటే ఇది కింద ఉంది, సైడ్ పోద్ది, పైకి పోద్ది. అప్పుడు ρL × dL. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, ఇటు సైడ్ అటు సైడ్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ dQ = ఇంటిగ్రల్ dL × ρL. ఇప్పుడు ఈ ρL అనేది మనకు కాన్స్టెంట్ కట్టి బయట పెట్టిన. ఇప్పుడు ఇంటిగ్రల్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ రెండు వచ్చేసి రెసిప్రోకల్ అనమాట, రెసిప్రోకల్గా ఉంటాయి కాబట్టి మనము ఇంటిగ్రల్ = 1 డిఫరెన్షియేషన్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. ఇది మనకు క్యాన్సిల్ అయిపోద్ది, రెసిప్రోకల్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఇంటిగ్రల్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా Q మిగులుతుంది. ఇక్కడ ρL అనేది కాన్స్టెంట్ కట్టి బయట పెట్టిన, ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతే ఇంక L ఉంటుంది. ఇప్పుడు మనకేం కావాలి, ρL కావాలి. ρL ఇటు సైడ్ ఉంది, ఇది ఇట్నే నుంచి ఈ L అనేది పైన ఎక్కడికి పోద్ది, Q కిందికి వస్తుంది. Q/L అంటే ρL = Q/L. దీనికి యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. Q = ఇప్పుడు ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఇంటిగ్రల్ ρL × dL. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఎలక్ట్రిక్ డెన్సిటీ చూసుకుంటే Q = ρL dL/4πε0r² AR అనమాట. ఇది లైన్ ఛార్జ్ డెన్సిటీకి. అదే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీకి చూద్దాం. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆర్ సర్ఫేస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఛార్జెస్ డిపాజిటెడ్ ఓవర్ ద యూనిట్ సర్ఫేస్. ఇందాక యూనిట్ లెంత్ కదా, ఇక్కడ వచ్చేసి యూనిట్ సర్ఫేస్ ఆర్ ఏరియా ఈజ్ కాల్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద
నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ ఏరియా. ఒక ఏరియాలో ఎన్ని చార్జెస్ ఉంటుందో దాన్ని మనము సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ రో ఎస్. ఈ సర్ఫేస్ కాబట్టి ఎస్. యూనిట్స్ వచ్చేసి సర్ఫేస్కి ఏంది, ఇది సర్ఫేస్ అనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎమ్ ఇక్కడ ఒక ఎమ్ ఉంటుంది. అది ఎమ్ ఇంటి ఎం ఏమైంది ఎమ్ స్క్వేర్ అయితే అంటే కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. సేమ్ దాని మాదిరి రో ఎస్ ఈక్వల్ టు డెల్ క్యూ బై డెల్ ఎస్. రో ఎస్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ తీసుకుంటే డీక్యూ బై డిఎస్. ఇప్పుడు నాకు ఓన్లీ డీక్యూ కావాలి. ఇది కింద ఉంది అటు సైడ్ పోతే పైకి పోద్ది. డీక్యూ ఈక్వల్ టు రో ఎస్ ఇంటూ డిఎస్. ఇప్పుడు బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఇంటిగ్రల్ డీక్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎస్ ఇంటూ డిఎస్ రో ఎస్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రెసిప్రోకల్ కదా, డిఈ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు క్యూ మిగులుతుంది. ఈ రో ఎస్ అనేది కాన్స్టెంట్ బయట పెట్టిన, డిఈ ఇంటిగ్రేషన్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఎస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకేం కావాలి, రో ఎస్ కావాలి. రో ఎస్ కావాలంటే ఎస్ అనేది పైన ఎటు సైడ్ పోద్ది, క్యూ కిందికి వస్తుంది, క్యూ బై ఎస్. యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఇప్పుడు నాకు క్యూ కావాలి. క్యూ కావాలంటే ఇదంతా ఇటు సైడ్ పంపిస్తాం, అప్పుడు ఇంటిగ్రల్ రో ఎస్ ఇంటూ డిఎస్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంటిగ్రల్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మళ్ళీ డిఎస్ పెట్టుకున్నాం కదా, డి ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏమవుతుంది, రో ఎస్ ఇంటూ ఎస్ అవుతుంది కదా, అందుకు మళ్ళీ ఇంటిగ్రల్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రిక్ డెన్సిటీ ఫార్ములా అయింది ఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రో ఎస్ ఇంటూ డిఎస్ బై 4πε0 r స్క్వేర్ ఇంటూ ఏఆర్. ఇక్కడే ఓన్లీ చేంజ్ అయ్యింది, ఇదంతా రిమైనింగ్ ఆల్ మొత్తం సేమ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ చూసుకొని వీడియో ఇంతతో క్లోజ్ చేసుకుందాం. వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఆర్ వాల్యూమ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ చార్జెస్ డిపాజిటెడ్ ఓవర్ ద యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ చార్జెస్ అనేవి డిపాజిట్ అవుతాయో దాన్ని మనము యూనిట్ చార్జ్ డెన్సిటీ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ రోవీతో డినోట్ చేస్తాం అనమాట. యూనిట్స్ వచ్చేసి కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. ఇప్పుడు రోవీ ఈక్వల్ టు డెల్ క్యూ బై డెల్ వి. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసుకుంటే రోవీ ఈక్వల్ టు డీక్యూ బై డివి. ఇప్పుడు నాకు డీక్యూ కావాలి, ఇది కింద ఇటు సైడ్ పోతుంది. డీక్యూ ఈక్వల్ టు రోవీ డివి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ తీసుకుంటే ఇంటిగ్రల్ డీక్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రోవీ డివి. ఇప్పుడు ఇక్కడ ఈడి ఈ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే క్యూ ఉంటుంది. ఈ రోవీ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన డిఈ ఈ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే వి మిగులుతుంది. ఇప్పుడు నాకేం కావాలి, ఈ రోవీ కావాలి. రోవీ కావాలంటే ఈ వి అనేది ఇటు సైడ్ కిందికి పంపించాలి, క్యూ బై వి. ఇది కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ సర్ఫేస్ అంటే ఓన్లీ ఎమ్, ఇక్కడ ఎమ్ వస్తుంది. అదే వాల్యూమ్ అయితే ఇక్కడ కూడా వస్తుంది, అప్పుడు ఎమ్ ఇంటూ ఎమ్ అయింది, 3 ఎమ్లు కాబట్టి ఎమ్ క్యూబ్. ఇప్పుడు నాకు ఓన్లీ క్యూ కావాలంటే క్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రోవీ ఇంటూ డివి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంటిగ్రల్లో ఈ డి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏమైంది, రోవీ ఇంటూ వి అనేది ఇదే వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రోవీ ఇంటూ డివి బై 4πε0 r స్క్వేర్ ఇంటూ ఏఆర్. ఇది వచ్చేసి ఫర్ వాల్యూమ్ ఛార్జ్కి. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఛార్జెస్. ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్ ఛార్జ్, నెక్స్ట్ లైన్ ఛార్జ్, అలానే సర్ఫేస్ ఛార్జ్, నెక్స్ట్ వాల్యూమ్ ఛార్జ్. ఈ 3 దాంట్లకి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అర్థం కాకుంటే మళ్ళీ వీడియో పాజ్ చేసి మళ్ళీ చూడండి. దిస్ ఇస్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.